మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ, హైదరాబాద్. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ పరారీలో ఉన్నాడు. 2 రోజులుగా సుమన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీఎంను దూషించిన వ్యవహారంలో సుమన్ కు ఉచ్చు బిగుస్తుంది. మంచిర్యాల పిఎస్ లో సుమన్ పై కేసు కూడా బుక్ అయింది. 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, బాల్కా సుమన్ అయితే పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇక పోలీసులు సర్చ్ ఆపరేషన్ జారీ చేశారా? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఒక వేదిక పైన ఆయన చెప్పు చూపిస్తూ అసభ్య పదజాలంతో దూషించడాన్ని తీవ్రంగా పరిగణించారు. దీని నేపథ్యంలో మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో కూడా కొంతమంది ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుని తీసుకున్న పోలీసులు ఆయన పైన 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే తన పైన కేసు నమోదయ్యని తెలుసుకున్నటువంటి బాల్కా సుమన్ గత 3 రోజుల నుంచి కూడా అతను ఎవరికి అందుబాటులో లేకుండా ఉన్నాడు. పైగా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం వచ్చింది. దాంతో పాటు ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం ప్రకారం ఆయన తన పైన కేసులు మరికొన్ని చోట్ల కూడా నమోదవుతాయని తెలుసుకుని అతను పరారులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు అనేక రకాలుగా కూడా బృందాలుగా ఏర్పడి కోసం వెతుకుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే మంచిర్యాల పోలీస్ స్టేషన్ లోనే 2 కేసులు నమోదయ్యి, అలాగే ఈ గోషమహల్లోనూ ఇటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కూడా కొంతమంది ఫిర్యాదు చేశారు కాబట్టి వాటిని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా ఉంది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రకంగా ఆయన పైన దుర్భాషలాడటం కానీ, పైగా గతంలో ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేసినటువంటి బాల్కా సుమన్ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, దుర్భాషలాడడం అనేది కూడా ఏమైనా చర్యట్టు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ లీడర్లందరూ ఇప్పటికే అనేక రకాలుగా కూడా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన పైన అయితే కేసు అయితే నమోదైంది. ఎట్టి పరిస్థితుల్లోన బాల్కా సుమన్ ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామనేది కూడా పోలీసులు అయితే చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. రైట్, థాంక్యూ రాణా.